తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో ప్రాయశ్చిత్త దీక్ష నిర్వహిస్తున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఇందులో భాగంగా ఇవాళ విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు. కనకదుర్గమ్మను దర్శించుకుని ఆలయంలో ఈ శుద్ధి కార్యక్రమం చేపట్టనున్నారు పవన్. 11 రోజులు చేస్తున్న ప్రాయశ్చిత్త దీక్షను వచ్చే నెల 2వ తేదీన తిరుమలలో దీక్ష విరమించనున్నారు. అంతకుముందు రోజు అక్టోబర్ 1వ తేదీన అలిపిరి మెట్ల మార్గం ద్వారా తిరుమలకు చేరుకోనున్నారు పవన్. ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా ప్రతినిధి శివ అందిస్తారు. శివ, తిరుమల ప్రసాదం కల్తీ విషయంలో అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్ష చేస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఇటు అమ్మవారి ఆలయంలో విజయవాడ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శుద్ధి కార్యక్రమం నిర్వహించనున్నారు ఈ రోజు అని తెలుస్తుంది. దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ అంటే ఈ కార్యక్రమం ఆల్రెడీ మొదలైందా, ఒకవేళ మొదలవ్వకపోతే ఎప్పుడు మొదలయ్యే అవకాశం కనిపిస్తుంది శివ? మొత్తం మీద చూస్తుంటే కనుక విజయవాడ ఇంద్రకీలాద్రికి ముందు సేపట్లోనే జనసేన అధినేత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ రాబోతా ఉన్నారు. అమ్మవారి ఆలయాన్ని శుద్ధి కార్యక్రమంలో కళ్యాణ్ స్వయంగా పాల్గొనబోతున్నారు. ప్రధానంగా చూసుకుంటే ఆలయానికి సంబంధించి ఇటీవల కాలంలో తిరుమల తిరుపతి దేవస్థానంలో జరిగిన పరిణామాలు అంటే లడ్డు వ్యవహార శైలికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని దేవాలయాల్లో శుద్ధి కార్యక్రమం సంప్రోక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పి అధికారులు భావించారు. దానిలో భాగంగానే నిన్న తిరుమల తిరుపతి దేవస్థానంలో మహా సంప్రోక్షణ మహాయాగం కార్యక్రమాల్ని అధికారులు నిర్వహించారు ఘనంగా. ఈ రోజు రాష్ట్రంలో ప్రముఖ దేవాలయాల్లో కూడా నిర్వహించాలని చెప్పి ప్రభుత్వం భావించింది. దానిలో భాగంగానే ఈ రోజు శ్రీకాళహస్తి, అన్నవరం, విజయవాడ ఇంద్రకీలాద్రి దగ్గర కూడా శుద్ధి కార్యక్రమాలను నిర్వహించబోతున్నారు. ఈ కార్యక్రమానికి సంబంధించి కూడా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా పాల్గొని శుద్ధి కార్యక్రమాన్ని పాల్గొని ఆలయాన్ని శుద్ధి చేయబోతా ఉన్నారు. ఆ తర్వాత ఆయన ప్రస్తుతానికి ఇప్పటికే పాశ్చాత్య దీక్ష చేస్తున్న పవన్ కళ్యాణ్ కూడా 11 రోజుల పాటు ఆయన దీక్షలో పాల్గొబోతున్నారు. ఈ రోజు ఆయన 3వ రోజు దీక్ష చేరుకుంది. అలాగే వచ్చిన కూడా మెట్ల మార్గంలో నడుచుకుంటూ తిరుపతి వెళ్లి తిరుమలలో వెంకన్నని దర్శించుకొని తిరిగి కూడా వస్తాను, దీక్ష అక్కడ విరమిస్తానని చెప్పి కూడా చెప్పారు. సో ఈ నేపథ్యంలో ఆ ప్రక్రియలో భాగంగా ప్రస్తుతం అదైతే కొనసాగుతా ఉంది. మరికొద్ది సేపట్లోనే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ విజయవాడ ఇంద్రకీలాద్రిపై ఉన్న దుర్గమ్మ సంబంధించి ఆలయాన్ని శుద్ధి కార్యక్రమాలు పాల్గొని దర్శనం చేసుకుంటారు. రైట్ శివ, ఇక మరి కాసేపట్లో మీరు చెప్పినట్లకే అటు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయానికి చేరుకోనున్న క్రమంలో మరి అక్కడ ఎటువంటి ఏర్పాట్లు చేయడం జరిగింది? రత్న మొత్తం మీద చూసుకుంటే ఎక్కడ ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉండేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్న పరిస్థితి కనిపిస్తా ఉంది. సో ముఖ్యంగా పవన్ కళ్యాణ్ వస్తున్న నేపథ్యంలో ఆలయానికి సంబంధించి ఇటు భద్రతాపరమైన చర్యలు, పోలీసు అధికారుల చర్యలకు సంబంధించి కూడా తీసుకోబోతున్నారు. ఎక్కడ ఎవరికి ఎటువంటి ఇబ్బందులు లేకుండా తలెత్తేందుకు కూడా ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటా ఉంది. రత్న. రైట్, థ్యాంక్ యూ శివ.